గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న మన దేవాలయాల ఆస్తులు ఇప్పటి వరకు ఎంత దోచుకోబడ్డాయి? మన సౌత్ ఇండియా స్టేట్స్ పేర్లు చెప్పొకసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. కేవలం ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్న దేవాలయాలకి ఇప్పటికీ హిందూ భక్తి సమాజం ఎంత ఇచ్చిందో తెలుసా? 10 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమితో పాటు అనేక వేల నివాస అలాగే వాణిజ్య భవనాలు, 100 కోట్ల చదరపు అడుగులకు పైగా పట్టణ గృహాలు అలాగే వాణిజ్య స్థలాలు. వీటన్నిటి విలువ సుమారు 20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 20 లక్షల కోట్ల! ఈ ఆస్తుల నుండి సంవత్సరానికి వచ్చే మొత్తం ఆదాయం ఎంతో తెలుసా? 10,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. సంవత్సరానికి 10,000 కోట్ల రెవెన్యూవా? కానీ ప్రభుత్వం అలాగే అధికారులు సుమారు 400 కోట్లు మాత్రమే వసూలు చేయగలుగుతున్నారు. 10,000 కోట్లు రావాల్సిన చోట 400 కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నారా? మళ్ళీ దీన్ని వసూలు చేయడానికి ఈ ఆలయాల నుండే 12 to 21% యాన్యువల్ ఫీజు అలాగే ఆడిట్ ఫీజు కింద 2 to 4% వసూలు చేస్తున్నారు. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? కేరళలో అన్ని దేవాలయ భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వార్షిక భత్యం అంటే యాన్యువల్ అలవెన్స్ చెల్లిస్తోంది. శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి సుమారు 17,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా దీని విలువ సుమారు 5,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఎంత కాదనుకున్నా ఈ భూమికి సంవత్సరానికి కనీసం 35 కోట్ల ఆదాయం రావాలి. కానీ సంవత్సరానికి కేవలం 47,500 రూపాయలు మాత్రమే కేరళ ప్రభుత్వం చెల్లిస్తోంది. 35 కోట్లు ఎక్కడ, 47,500 రూపాయలు ఎక్కడ? ఇలా చేయడం వల్లే ఎన్నో వేద పాఠశాలలు, గోశాలలు, ఆలయ కోనేరులు, నందనవనాలు ఎన్నో కనుమరుగయ్యాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? హిందూ ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి హిందూ సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.